వెల్కమ్ టు ఐబీటీవీ. తెలంగాణ జాతిపిత ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా వేదాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 33 జిల్లాల నుండి ఎంపికైన 65 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్ర స్థాయి పురస్కారాలు ప్రదానం చేశారు. చీఫ్ గెస్ట్ గా హాజరైన జస్టిస్ చంద్రకుమార్ ఉపాధ్యాయ దినోత్సవం తరహాలో ప్రతి ఏడాది ఆగస్టు 6న ఆచార్య జయశంకర్ జయంతిని రాష్ట్ర ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అవార్డు పొందిన ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉన్నత శిఖరాలకు చేర్చాలని సూచించారు. కార్యక్రమంలో వేదాస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి తూముల నాగచారి, కోశాధికారి వడ్ల నరసింహాచారి, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు. పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఎంతో సమాచారాన్ని సేకరించి తెలంగాణ ప్రాంతానికి ఎలా అన్యాయం జరిగిందని చెప్పేసి తెలంగాణ ప్రజల్ని కూడా రాజకీయంగా చైతన్యవంతం చేయడం జరిగింది. చేసినటువంటి కృషి వల్ల, ఇంకా కొద్ది మంది చేసినటువంటి కృషి వల్లనే ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆయనని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలా, అతని జయంతిని కూడా అధికారపూర్వకంగా చెయ్యాలా. ఇప్పుడు వేదాస్ వాళ్ళు ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద ఉత్తమ టీచర్స్ అవార్డ్స్ ఇస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఉపాధ్యాయులు సమాజంలో ఎంతో గొప్ప పాత్ర అనేది వహిస్తున్నారు. నేడు వేదాస్ నుంచి అవార్డు పొందుతున్న ఉపాధ్యాయులతో కూడా, మిగతా వేదాస్ సభ్యులతో కూడా మేము చెప్పి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ టాలెంట్ని పెంచుకోండి. హలో, లేటెస్ట్ టెక్నాలజీతో పాటు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ వ్యాపారంలో కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. లేటెస్ట్ టెక్నాలజీ లేకుండా, నాలెడ్జ్ లేకుండా మన వాళ్ళు ఎవరు కూడా ముందుకు పోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ రెండే ఆయుధం, నాలెడ్జ్ ఈజ్ పవర్. కాబట్టి ఆ నాలెడ్జ్ని సంపాదించుకొని మరింత ప్రాక్టిఫుల్ గా ముందుకు పోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.